డ్రాగన్ మిర్చి తోట, అటుపక్క డ్రాగన్ తోట చూడండి. మొత్తం ఎట్లుందో డ్రాగన్ ఫ్లవర్స్ ఇవన్నీ. కాయ ఒక్కటే కాయ ఉంది ఎర్రగా. డ్రాగన్ పండ్లు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడే ఇంకా సరిగ్గా కాలేదు, ఇప్పుడే స్టార్ట్ అయినాయి కాయలు, ఇప్పుడే స్టార్ట్ అయినాయి. మొత్తం ఎటు చూసినా డ్రాగన్ తోట మధ్యలో మీకు ఈ డ్రాగన్ ఫ్రూట్ చెట్లు చూపిద్దామని ఆగాను. ఇక్కడ నాగార్జున సాగర్ వెళ్తుంటే ఆ దారిలో డ్రాగన్ తోట ఉంది. డ్రాగన్ తోట చూపిస్తున్నాను. డ్రాగన్ తోటలో నడుస్తూ మీకు చూపిస్తున్నాను చూడండి. డ్రాగన్ తోటలో డ్రాగన్ ఫ్రూట్స్, కానీ పండ్లు మాత్రం చిన్న చిన్నగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి చాలా పెద్దగా ఉంటాయి. అంటే ఇప్పుడే స్టార్టింగ్ అంట. దీంట్లో కొన్ని ఎర్రగా అయిపోయినాయి, కొన్ని ఇంకా పూత దశలోనే ఉన్నాయన్నమాట. చాలా అద్భుతంగా పెట్టారు తోట. ప్రతి సాలుకు కూడా ఎంత విశాలంగా రోడ్లు వదిలారు చూడండి. ఇది థాయ్ ఫ్రూట్ అనమాట. థాయిలాండ్ నుంచి తెచ్చి ఇక్కడ మొక్కలు పెట్టి వీళ్ళు తోట సాగు చేశారు. అద్భుతంగా ఉంది డ్రాగన్ తోట. పండ్లు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి, కాకపోతే పెద్ద సైజు రాలేదు ఇంకా. చూడడానికి మాత్రం చాలా కలర్ఫుల్గా అద్భుతంగా ఉన్నాయి. ఈ డ్రాగన్ ఫ్రూట్స్ కూడా రెడ్ పల్ప్, వైట్ పల్ప్ అని రెండు రకాలుగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇదైతే రెడ్ పల్ప్ ఉంది, వైట్ పల్ప్ రెండు ఉన్నాయంట వీళ్ళ దగ్గర. అద్భుతంగా ఉంది తోట మాత్రం. ఈ మధ్యకాలంలో మన తెలంగాణ జిల్లాల్లో ఎక్కడ పడితే అక్కడ ఈ డ్రాగన్ తోటలు పెంచుతున్నారు ఫ్రెండ్స్. సూపర్గా ఉంది పెంపకం మాత్రం. చాలా అద్భుతమైన తోట. మళ్ళీ దారిలో ఇక్కడ వ్యవసాయం కనబడుతుంది, పొలం. దాని పక్కనే ఎస్ఎల్బిసి కాలువ. ఇది ఎస్ఎల్బిసి అంటే ఫ్రెండ్స్ ఇది లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ అనమాట. ఇది ఈ కాలువ కింద దాదాపు నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లా, కృష్ణా జిల్లా 3 జిల్లాలలో కొన్ని వందల ఎకరాలు, వేల ఎకరాల భూమి పండుతుంది ఇక్కడ వ్యవసాయం. ఇది లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ అనమాట. లాల్ బహదూర్ శాస్త్రి కెనాల్ దీని పేరు. అద్భుతంగా ఉంటుంది ఇది. ఇక్కడేమో నీళ్ళు కనబడతాయి, కట్ చేస్తే కొన్ని కిలోమీటర్ల వరకు అండర్ గ్రౌండ్ టన్నెల్లో వెళ్తాయి ఫ్రెండ్స్ ఈ వాటర్. సూపర్గా ఆ రోజుల్లోనే సూపర్గా కన్స్ట్రక్ట్ చేశారు. నేను ఇప్పుడు నాగార్జున సాగర్ వెళ్తున్నాను, దారిలో అనమాట ఇది ఎస్ఎల్బిసి కెనాల్. ఈ కాలువ వచ్చేటప్పటికి దగ్గర ఒక 5 నుంచి 6 కిలోమీటర్లు సొరంగం నుంచి ప్రయాణం చేస్తుంది ఫ్రెండ్స్ ఇది. ఈ కాలువ ఇది వచ్చేటప్పటికి మన హైదరాబాద్ నాగార్జున సాగర్ కనెక్టింగ్ రోడ్లో క్రాస్ చేసి వెళ్తుందనమాట. ఇది హైదరాబాద్ టు నాగార్జున సాగర్ వెళ్ళే రోడ్ ఫ్రెండ్స్ ఇది. ఈ రోడ్డు ఆ కనపడే దూరంగా గుట్టలు కనబడుతున్నాయి, ఆ గుట్టల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది సాగర్ కొండలు. బత్తాయి చెట్లు ఫ్రెండ్స్ అద్భుతంగా ఉన్నాయి చూడండి. బత్తాయి చెట్లు, అక్కడ కొండ, ఆ కొండలన్నీ సాగర్ బ్యాక్ వాటర్కి సంబంధించిన కొండలే ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు నేను ఈరోజు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్కి వెళ్తున్నాను మీ అందరికీ చూపించడానికి. చూడండి మొత్తం నాగార్జున సాగర్ గుట్టలు అయ్యి. ఇక్కడే కొండకి స్టార్టింగ్లో మంచి అద్భుతమైన బత్తాయి తోట ఉంది. అక్కడ ఎదురుగా కనబడుతుంది చూసారా ఐరన్ది ఒకటి. ఆ ఐరన్ది ఉన్నది గేట్ అనమాట అక్కడ. ఇదే లచ్చిందేవి నేను వచ్చిన బండి, అదే దాని మీదనే హైదరాబాద్ టు నాగార్జున సాగర్ ప్రయాణం చేస్తున్నా దీని మీదనే. వెళ్తున్న దారిలో ఫ్రెండ్స్ బత్తాయి తోట ఇది. ఇక్కడ బత్తాయి తోట, ఒక దగ్గర పత్తి తోట, ఒక దగ్గర బంతిపూల తోట, ఒక దగ్గర డ్రాగన్ తోట, ఒక దగ్గర మిర్చి, ఇట్లా అద్భుతమైన పంటలు వెళ్ళే దారిలో అసలు మామూలుగా లేదు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ జంక్షన్ వచ్చేటప్పటికి ఇటు లెఫ్ట్కి వెళ్తే హాల్యా, అనుముల, మిర్యాలు కూడా అటు వెళ్ళే రోడ్డు. ఇది రైట్కి తీసుకుంటే మనం సాగర్ మా చెర్ల పోయే రోడ్డు ఇది. ఇక్కడ ఇది ఒక చిన్న జంక్షన్ లాగా ఉంది. ఈ జంక్షన్ నుంచి రైట్కి తిరిగానో లేదో చూడండి ఫ్రెండ్స్. సాగర్ వాటర్ ఎంత అద్భుతంగా కనబడుతుందో. ఇక్కడ నుంచి ఇంకా 11 కిలోమీటర్స్ వెళ్ళాలి మనం సాగర్కి. 11 కిలోమీటర్స్ వరకు వాటర్ ఇక్కడ దాకా వచ్చేసింది. మొత్తం ఈ రోడ్డుకి ఆనుకొని కనెక్ట్ అయిపోయింది చూడండి. ఇక్కడ రోడ్డు దాకా వచ్చేసింది. ఆల్రెడీ నిన్న మొన్నటి దాకా 26 డోర్స్ ఓపెన్ చేసి పెడితేనే అంత వాటర్ బయటికి వదలంగా ఈ వాటర్ ఇక్కడ దాకా వచ్చి ఆగిందంటే చూడండి ఎంత హెవీగా ఉందో వాటర్. మామూలుగా లేదు వాటర్ అనమాట. ఇక్కడ నుంచి ఇప్పుడు 8-9 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఇంకా వెళ్తేనే సాగర్ మెయిన్ డ్యామ్ వస్తుంది. చూడండి ఎంత వాటర్ వచ్చిందో. నేను ఆల్రెడీ మీకు మొన్న రీసెంట్లీగా కూడా వైజాగ్ కాలనీ అని చెప్పేసి ఒకటి చెప్పాను, చూపించాను మీకు. ఆ వైజాగ్ కాలనీలో కూడా అది దాదాపు 25-30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది డ్యామ్కి. కొండల నడుమ నుంచి వస్తే ప్రయాణం చేస్తే అక్కడ వరకు వాటర్, ఫుల్ వాటర్ అనమాట. ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒకటి ఆంజనేయ స్వామి గుడి కనబడింది కదా ఫ్రెండ్స్. అటు వెళ్తే అటు ఒక డెడ్ ఎండ్ రోడ్ అటు తండలోకి వెళ్తుందనమాట. బుద్ధవనంది కమాన్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది.
ఫ్రెండ్స్ ఇక్కడ గుట్ట పైన అప్పుడు సూర్యవంశం సినిమాకి ఇక్కడే సెట్ వేసి సీన్ తీశారు ఫ్రెండ్స్. తాత మనవడు ఆడుకునే సీన్, సూర్యవంశంది ఇక్కడ తీశారనమాట గుట్ట పైన సైడ్. ఇది వచ్చేటప్పటికి తెలంగాణ సైడ్ ఫ్రెండ్స్. ఇది బోటింగ్ ప్యాడ్ హిల్ కాలనీ. అది వచ్చేటప్పటికి మళ్ళీ ఆంధ్ర సైడ్ అవుట్ సైడ్ ఉంటుందన్నమాట బార్డర్ దాటిన తర్వాత. ఇప్పుడు నేనైతే దీంట్లోకి వెళ్తున్నా, చూద్దాం ఎలా ఉందో. ఇది విజయ్ విహార్ ఫ్రెండ్స్. ఇది తెలంగాణ టూరిజం హోటల్ అనమాట, హరిత హోటల్. ఇక్కడనే మనం బోటింగ్కి టికెట్ కొనుక్కోవాలి. ఇది తెలంగాణ సైడ్ బోటింగ్ పాయింట్ ఫ్రెండ్స్. ఇది జనాలు లేరంట, జనాలు ఉంటేనే బోట్ వేస్తా అంటారు. మొత్తం కనుచూపు మేరలో కనబడేదంతా నాగార్జున సాగర్ వాటర్ అదంతా కనబడేదంతా. అసలు వాటర్ కనబడుతుంది, మొత్తం మేఘాలే కనబడుతున్నాయి చూడండి, ఆకాశంలా కనబడుతుంది వాటరే. ఇది వచ్చేటప్పటికి హరిత రిసార్ట్స్. ఇది ఈ హరిత రిసార్ట్స్లోనే మన వాళ్ళు ఎవరైనా వివిఐపీలు వస్తే ఇక్కడే ఉంటుంది. మేము షూటింగ్ చేసినప్పుడు బాద్షా షూటింగ్ చేసాం ఇక్కడే స్టే చేశారనమాట ఈ హరిత రిసార్ట్స్లో. ఇప్పుడు ఇక్కడ ఈ సైడ్ కొత్తగా ఈ బోటింగ్ పాయింట్ చేశారు. మ్యాక్సిమం 40 మంది ఉంటేనే ఆ బోట్లు తీస్తారంట. అక్కడ దాకా మనం వెళ్ళొచ్చు. అక్కడ మన వెహికల్ పార్కింగ్ చేసుకొని ఆ బోట్లలో జాలీ ట్రిప్ ఉంటుందంట. నాగార్జున కొండ అయితే ఈరోజు ఫ్రైడే హాలిడే అంట. ఫ్రైడే లేదు, అది నాగార్జున కొండ ఫ్రైడే హాలిడే అంట. మామూలు టైంలో అయితే ఉంటుంది, ఈరోజు అయితే లేదు. నేను ఫ్రైడే వచ్చాను, ఫ్రైడే క్లోజ్ ఉంది ఇది హరిత రిసార్ట్స్. ప్లస్ ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే మనకు మొత్తం కింది దాకా వెళ్ళొచ్చు మన వెహికల్స్లో. అక్కడ వెళ్ళినాక అక్కడ బోటు టికెట్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళాలి. ఈరోజు మాత్రం ఫ్రైడే కావడం వల్ల క్లోజ్ ఉంది. కానీ జాలీ ట్రిప్ అనేది ఉంటుందంట. ఆ జాలీ ట్రిప్ మాత్రం మ్యాక్సిమం 40 మెంబర్స్ ఉంటేనే ఆ జాలీ ట్రిప్ వేస్తారంట. అది ఫ్రెండ్స్. ఇది కనపడేది మొత్తం విజయ్ విహార్ బెస్ట్ ఫ్రెండ్స్. ఈ విజయ్ విహార్కి సంబంధించిన పార్కు, హోటల్ అక్కడ. ఇది తెలంగాణ టూరిజంకి సంబంధించింది అనమాట. మొత్తం రేపు గవర్నర్ గారు వస్తున్నారంట. మొత్తం ఎక్కడెక్కడ బంద్ చేశారు. ఈరోజు బుద్ధవనం హాలిడే, బుద్ధవనం కాదు, బోటింగ్ హాలిడే ఉంది. ఇప్పుడంతా చిల్డ్రన్స్ ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్. మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళంతా తిరుగుతున్నారు. ప్రోటోకాల్ ఏదో ఆయన వస్తున్నాడంట కదా, గవర్నర్ గారు వస్తున్నారు కాబట్టి రేపటికి. ఇక్కడ నుంచి లెఫ్ట్ బ్రాంచ్ ఎర్త్ డ్యామ్ కాడికి వెళ్తాం ఫ్రెండ్స్. ఇది డ్యామ్ అనమాట, మట్టి కట్ట. లెఫ్ట్ ఎర్త్ డ్యామ్ ఇది మొత్తం మట్టితో కట్టిన కట్టనే ఇది. మళ్ళీ మెయిన్ డ్యామ్కి రైట్ సైడ్లో మళ్ళీ అక్కడ కూడా మట్టితోటి రాయితో కట్టిన కట్ట ఒకటి ఉంటుంది. మధ్యలో డ్యామ్ ఉంటుందన్నమాట. ఆ చివర్లోనేమో గుంటూరు జిల్లా, ఈ చివర్లోనేమో నల్గొండ జిల్లా. 2 జిల్లాల సెంటర్లో మొత్తం సాగర్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఎటు చూసినా గంగమ్మ తల్లి, ఫుల్గా వాటరు. అటు చూస్తేనేమో గుంటూరు జిల్లా, అటు నెల్లూరు ప్రకాశం వరకు, అటు కొన్ని లక్షల ఎకరాలకి. ఇటేమో ఇందాక చెప్పానుగా మీకు నల్గొండ, ఖమ్మం, కృష్ణా, అటు 3 జిల్లాలకి కొన్ని లక్షల ఎకరాలకు తాగునీరు, సాగునీరు అందించే పెద్ద ప్రాజెక్ట్ ఫ్రెండ్స్ ఇది. ఆ రోజుల్లో మనుషులు కష్టపడి కట్టిన ప్రాజెక్ట్ అంట. ఈ ప్రాజెక్ట్ కట్టడానికి కూడా ఎంతోమంది ఎన్నో రకాలుగా కష్టపడ్డారంట. లెఫ్ట్ ఎర్త్ డ్యాము, రైట్ ఎర్త్ డ్యాము, 2 డ్యాములు కలిపి మట్టి కట్టలు 11,200 అడుగులలో కట్టారంట ఫ్రెండ్స్. ఇది మొత్తం పొడవు 11,200 అడుగుల పొడవు, 2 కట్టలు కలిపి. ఇది ఇప్పుడు చూపించేది మీకు లెఫ్ట్ ఎర్త్ డ్యామ్ అనమాట. ఇది రైట్ ఎర్త్ డ్యామ్ వచ్చేటప్పటికి అది అక్కడ ఉంది మన రైట్ బ్యాంక్లో, అంటే మొత్తం గుంటూరు జిల్లాలో ఉంటుందన్నమాట. అది ఇప్పుడు నేను వెళ్ళే దారి వచ్చేటప్పటికి పైలాన్ వెళ్తున్నాను, అంటే డ్యామ్ స్టార్టింగ్ పైలాన్ ఎడ్జ్లో ఉంటుంది, మళ్ళీ రైట్ బ్యాంక్ ఎడ్జ్లో ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ డ్యామ్ దగ్గరికి వచ్చాను ఫ్రెండ్స్. ఇది అక్కడ సెక్యూరిటీ వాళ్ళు లోపలికి అలో చేయలేదు. సెక్యూరిటీ వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఆ డ్యామ్ కాడ ఆ సెక్యూరిటీ వాళ్ళ నుంచి కొంచెం వచ్చి మీకు చూపిస్తున్నాను. మొత్తం ఇది మెయిన్ డ్యామ్ అనమాట. మెయిన్ డ్యామ్ దానిపైన నేను నిలబడి ఉన్నాను. నేను ఆ డ్యామ్ పైకి ఇంతకుముందు ఒకప్పుడు బస్సులు, లారీలు అన్నీ నడిచాయి, అన్నీ బంద్ చేశారు. ఇప్పుడు ఏం లేదు, సపరేట్గా కొత్త బ్రిడ్జ్ కట్టారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం 1955 డిసెంబర్ 10లో స్టార్ట్ చేశారంట ఫ్రెండ్స్. 1300 కోట్ల ఎస్టిమేషన్ తోటి ఈ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారంట. దీని నిర్మాణం పూర్తి అవ్వడానికి దాదాపు 12 సంవత్సరాలు టైం పట్టిందని చెప్పేసి హిస్టరీలో చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇది నిజంగా కూడా ఒక అద్భుతమైన కట్ట. కొన్ని లక్షల మంది లేబర్ పనిచేసి ఆనకట్టని నిర్మించారు.
దాంట్లో ఎన్నో వేల మంది ప్రాణత్యాగాలు కూడా జరిగినాయంట. చూడండి, ఇప్పుడు నేను ఆ డ్యామ్ పైనే ఉండి చూపిస్తున్నాను మీకు. ఈ డ్యామ్ స్టార్టింగ్ అనమాట, ఇది పైలాన్. ఈ పైలాన్ దగ్గర ఉండి నేను చూపిస్తున్నాను మీకు నాగార్జున సాగర్ డ్యామ్. ఇది స్టార్టింగ్ అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి రైట్ బ్యాంక్ వరకు ఉంటుంది. ఈ డ్యామ్ ముందు ఈ పార్క్ ఉంది, చూసారు కదా ఫ్రెండ్స్. ఈ పార్క్ కూడా అక్కడ ఒక స్తూపం పెట్టారు. నేను అదే పైలాన్ అనుకున్నాను. అది జవహర్లాల్ నెహ్రూ గారు ఇనాగ్రేట్ చేసినప్పుడు పెట్టిన ఇదనమాట. ఆయన అప్పుడు ఫస్ట్ ప్రధానమంత్రి మన దేశానికి. చూడండి, నాగార్జున సాగర్ డ్యామ్. ఈ గేట్లో నుంచి ఇక లోపలికి వెళ్ళడానికి లేదు. ఆ స్తూపం పైన జవహర్లాల్ నెహ్రూ గారి పేరు రాసి పెట్టుంది. ఈ పైలాన్ చుట్టూ పెద్ద పార్క్ కట్టి పెట్టారు ఫ్రెండ్స్. మొత్తం ఆ పార్క్కి ఆ పైలాన్కి వెళ్ళడానికి చూసారుగా, మొత్తం రౌండ్ అప్ చేశారు. సిమెంట్ ఒక బేస్ క్రియేట్ చేసి ప్లాట్ఫామ్ లాగా. ఇది పార్క్ చాలా పెద్ద పార్కు, అద్భుతంగా ఉంది. చూడండి, మొత్తం పెద్ద గార్డెన్ లాగా చేసి పెట్టారు. చాలా పెద్ద విస్తీర్ణంలోనే ఉంది పార్క్ కూడా. డ్యామ్ కరెక్ట్గా ఆపోజిట్లోనే ఉంటుందన్నమాట. ఒకప్పుడు ఇక్కడే పైలాన్ వస్తే ఆర్టీసీ బస్సులో ఇక్కడ దిగి ఆ డ్యామ్ మీదకి వెళ్ళేవాళ్ళు. మొత్తం ఇవన్నీ పార్కులు పెట్టారు ఫ్రెండ్స్ ఇక్కడ ఎదురుగా. అక్కడ కనబడే గేట్ వచ్చేటప్పటికేమో అది అర్త్ డ్యామ్ది, మట్టి గేట్ది, అది మట్టి డ్యామ్ది. అది ఇది పైలాన్ అంటారు దీన్ని. మొత్తం పైలాన్. జవహర్లాల్ నెహ్రూ నాగార్జున సాగర్ని అప్పుడు ఆయనే ఇనాగ్రేట్ చేశారంట. అక్కడైతే ఆ పైలాన్ ఆయనదే వేశారు. ఈ పైలాన్ వల్లనే దీనికి పైలాన్ అని ఊరు పేరు వచ్చింది. ఆ మధ్యలో నిలబెట్టిన స్తూపమే పైలాన్ అనమాట. నాగార్జున సాగర్ డ్యామ్ పైలాన్. పైలాన్ కొండపైన ఉండడం వల్ల ఈ ఊరికి పైలాన్ అని వచ్చిందంట. ఆర్సెల్ అమ్ముకునే అతను చెప్తున్నాడు. ఆ ఎదురుగా కనబడేదే డ్యామ్, ఆ కరెంట్ పోల్ దగ్గర. ఆ లోపలికి పర్మిషన్ లేదు, ఏదో రిక్వెస్ట్ చేసి వెళ్ళాను అక్కడ. ఇందాక మీకు చూపించాను కదా అది. మీకు లెఫ్ట్ సైడ్లో కనబడుతుంది, చూసారు కదా ఫ్రెండ్స్. కొండలు, గుట్టలు, వాటరు. అదంతా అటు గుంటూరు జిల్లాకి వెళ్ళే సైడ్ అనమాట. ఇది వచ్చేటప్పటికి రైట్ బ్యాంక్. ఇప్పుడు పైలాన్ క్రాస్ చేస్తున్నా. పైలాన్ క్రాస్ చేస్తుంటే మనకు రోడ్డు పైన బ్రిడ్జ్ వేశారని చెప్పాను కదా, ఇది కొత్త బ్రిడ్జ్. ఇంతకంటే ముందు కూడా ఒక బ్రిడ్జ్ వేస్తే డ్యామ్ గేట్లు ఎత్తినప్పుడు ఆ వాటర్కి కొట్టకపోయినాయి ఆ బ్రిడ్జ్. దాని ఆనవాళ్ళు కూడా ఇప్పటికీ కనపడుతూ ఉంటాయి. ఈ వాటర్ మొత్తం ఇప్పుడు గుంటూరు జిల్లాకి వెళ్తుంది, అమరావతికి. అటు నుంచి అటు ప్రకాశం జిల్లాకి వెళ్తుంది అనమాట. సారీ, ఇది గుంటూరు జిల్లా కాదు బ్రదర్, అది ఇటు కృష్ణానది అనమాట. ఇది ఇటు వెళ్తుంది. వాడపల్లి, రాశి సిమెంట్ ఉంది కదా, అటు సైడ్ వెళ్తుంది అనమాట ఇదంతా. గుంటూరు జిల్లా ప్రకాశంకి వెళ్ళేదేమో రైట్ బ్రాంచ్ కెనాల్ అది. ఈ డ్యామ్ వచ్చేటప్పటికి డ్యామ్ ముందు ఇగో ఆనకట్టలాగా బ్రిడ్జ్ కట్టారు. ఈ బ్రిడ్జ్ పైనే ఇప్పుడు మనం రోడ్ క్రాస్ చేసేది. అవతల ఒడ్డుకేమో గుంటూరు జిల్లా, ఇవతల ఒడ్డుకేమో నల్గొండ జిల్లా. మధ్యలో ఈ బ్రిడ్జ్ అనమాట. ఇప్పుడు ఈ బ్రిడ్జి పైనుంచి మనం రైట్కి చూపిస్తున్నా చూడండి, నాగార్జున సాగర్ మెయిన్ డ్యామ్. అక్కడ కూలిపోయింది వచ్చేటప్పటికి ఆ బ్రిడ్జ్. అప్పట్లో నా చిన్నతనంలో కట్టిన బ్రిడ్జ్ అది. డ్యామ్ గేట్స్ ఓపెన్ చేసినప్పుడు ఆ వాటర్ ప్రెషర్కి ఆ బ్రిడ్జ్ కూలిపోయింది. దాని ఆనవాళ్ళు ఇంకా అలాగే ఉండిపోయినాయి. ఇక్కడ ఒక ముక్క, అటుపక్క ఒక ముక్క. ఆ కొండలేమో గుంటూరు జిల్లా కొండలు, ఈ కొండలేమో నల్గొండ జిల్లా కొండలు అనమాట. ఇప్పుడు ఇది పారే వాటర్. ఇప్పుడు ఆ 26 డోర్స్ ఓపెన్ చేస్తే వచ్చే వాటర్ అనమాట ఇది. అది నా వెనకాల కనపడుతుంది చూడండి డ్యాము. మొత్తం ఈ వాటర్ అంతా అక్కడ నుంచి ఇటు కిందికి వెళ్తుంది. నిన్న మొన్నటి వరకు గేట్స్ అన్నీ ఓపెన్ ఉన్నాయి, ఇప్పుడు క్లోజ్ చేశారు. ఆ కనబడే గుట్ట గుంటూరు జిల్లా స్టార్ట్ అవుతుంది అనమాట. అక్కడి నుంచి అమరావతి. ఆచర్ల 20 కిలోమీటర్లు, పిడుగురాళ్ళ 77, గుంటూరు 143. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసాను ఫ్రెండ్స్. ఇది బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ ఆ చివర ఉన్నదేమో నల్గొండ జిల్లా, ఇప్పుడు నేనున్నదేమో గుంటూరు జిల్లా. ఈ మధ్యలో పారుతున్న వాటర్ అంతా సగం అటు సగం ఇటు. ఇది డ్యామ్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇవాళ కొంచెం బాగా లైటింగ్ రిఫ్లెక్షన్కి డ్యామ్ క్లియర్గా కనబడతలేదు, ఫాగీగా కనబడుతుంది. నేను ఇప్పుడు గుంటూరు జిల్లా రోడ్డు పైన నిలబడి మీకు చూపిస్తున్నా బార్డర్ అనమాట. ఇది ఘాట్. ఇది ఒకప్పుడు ఈ ఘాట్లో నా చిన్నతనంలో నేను డ్రైవర్గా లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు లారీల పైన వస్తే మొత్తం దొంగలు పడి లారీలను దోసుకునేవాళ్ళు. రాత్రిపూట జర్నీ చేయాలంటే భయపడేవాళ్ళు ఆ రోజుల్లో. అంత పెద్ద ఘాట్ అనమాట ఇది, చాలా పెద్ద ఘాట్. ఇప్పుడు అన్ని అప్డేటెడ్ రోడ్స్ అవ్వడం వల్ల, బ్రిడ్జిలు అవ్వడం వల్ల చాలా సుఖం అయిపోయింది డ్రైవింగ్. ఎట్లయినా పెద్ద బండ్లలో కొంచెం కష్టమే, చిన్న బండ్లలో కార్లకు మాత్రం చాలా సుఖం అయిపోయింది. పెద్ద బండ్లు అంటే లోడ్ బండ్లు ఉంటాయి కాబట్టి చాలా టన్నేజ్ తోటి వస్తుంటాయి. ఆ వెయిట్ ఈ ఘాట్ ఎక్కడానికి అది అల్లల్లాడిపోతుంది. వాటర్ మాత్రం ఫుల్గా ఉన్నాయి. డోర్లు అయితే మొత్తం బంద్ చేశారు నేను వచ్చినప్పుడు. అంతకుముందు మాత్రం ముందు రోజు 2 రోజుల ముందు వరకు కూడా 10 డోర్లు 12 డోర్లు ఓపెన్ చేసి పెట్టారని చెప్పేసి విన్నాను. చూడండి కొండలన్నీ ఎలా ఉన్నాయో.
ఈ కొండకు ఆ కొండకి సపోర్ట్ చేసి బ్రిడ్జి కట్టారు, కొత్త బ్రిడ్జి. ఆ బ్రిడ్జి పైనుంచే ఇప్పుడు మనకు ఆంధ్ర తెలంగాణకు కనెక్టింగ్ రోడ్డు ప్లస్ కనెక్టింగ్ చెన్నై హైవే కూడా. ఇది ఇట్లా హైవే కూడా చెన్నై కూడా వెళ్ళొచ్చు అనమాట. మనం ఎట్లా మాచర్ల, పిడుగురాళ్ళ, అద్దంకి క్రాస్ రోడ్ నుంచి చెన్నై హైవే ఎక్కొచ్చు. చూడండి, డ్యామ్ దగ్గరకు వచ్చి చూపిస్తూ ఉన్నా. అటుపక్క ఇటుపక్క ఇరిగిపోయిన ముక్కలు ఉన్నాయి, పాత బ్రిడ్జి ఆనవాళ్ళు. ఆ కార్నర్లో వచ్చేటప్పటికి అది పవర్ ప్లాంట్ ఫ్రెండ్స్. ఇది దాదాపు 960 మెగావాట్ల విద్యుత్ని ఉత్పత్తి చేస్తుందంట ఫ్రెండ్స్. మన డ్యామ్ ప్రాజెక్టు కెపాసిటీ, ఆ వాటర్ నుంచి వచ్చే విద్యుత్ ఉత్పత్తి. చూడండి డ్యామ్ ఎలా ఉందో, అద్భుతంగా ఉంది డ్యాము. ఆ కనబడే మెయిన్ డ్యామ్ పొడవు వచ్చి 15,956 అడుగులంట ఫ్రెండ్స్. అది దాని పొడవు. కొన్ని వేల మంది కార్మికులు మాత్రం కష్టపడి నిర్మించిన కట్టడం ఇది. మానవ నిర్మిత కట్టడం అంట ఇది. బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అని కూడా పిలుస్తారంట దీన్ని. కృష్ణానదిపై కట్టిన పెద్ద ప్రాజెక్ట్ ఇది. మన దేశంలో ఉన్న ప్రాజెక్టులో ఎక్కువ నీటి సామర్థ్యం ఉన్న దాంట్లో 2వ స్థానము. పెద్ద ఆనకట్టలో మాత్రం మొదటి స్థానంలో ఉందంట. ఇదంతా వాటర్ వచ్చి రైట్ బ్యాంక్ సైడ్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ మొత్తం జనాలు స్నానాలు చేయడానికి అని చెప్పేసి ఒక ఘాట్లాగా కట్టారు. ఆ కనబడే బోట్లు ఉండేదే ఈ రైట్ బ్యాంక్ సైడ్ నుంచి మనం లోపల నాగార్జున కొండకు పోవడానికి టికెట్ పాయింట్ అనమాట అది. ఇక్కడ ఏంటంటే నాగార్జున కొండకు వెళ్ళడానికి లోపల మొత్తం ఐలాండ్ లాగా ఉంటుంది. ఆ ఐలాండ్లో నాగార్జున కొండ మ్యూజియం ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఈరోజు ఫ్రైడే అవ్వడం వల్ల నేను అక్కడికి వెళ్ళలేకపోయాను. ఎందుకంటే ఫ్రైడే రోజు హాలిడే అనమాట. ఎవరైనా టూరిస్టులు వచ్చినా కూడా గుర్తుపెట్టుకోండి, ఫ్రైడే రోజు మాత్రం హాలిడే. ఇక్కడ బోటింగ్ లేదు. ఇది రైట్ బ్యాంక్ సైడ్ నుంచి ఉన్న డ్యామ్ ఎంట్రన్స్ అనమాట. ఇది చూడండి, ఇది రైట్ ఎర్త్ డ్యామ్ అంటారు కదా, ఇది రైట్ ఎర్త్ డ్యామ్ కట్ట అనమాట. ఇది రాతి కట్టడం. ఇది రైట్ ఎర్త్ డ్యామ్. ఇది దాదాపు ఇది 2800 అడుగుల పొడవు ఉంటుందంట. స్టార్టింగ్లో వచ్చిన మట్టి కట్ట వచ్చేటప్పటికి అది దాదాపు 8400 అడుగుల పొడవులో ఉంటుందంట ఫ్రెండ్స్. ఇది చాలా పెద్ద ఆనకట్ట. ఇటు అటు 2 సైడ్లు వచ్చి మట్టితో సపోర్టింగ్ కట్టలు. మెయిన్ డ్యామ్ వచ్చేటప్పటికి ఇందాక మీకు చూపించాను కదా, అది మెయిన్ డ్యాము. ఇది రైట్ ఎర్త్ డ్యామ్ అనమాట. ఇదంతా రైట్ బ్యాంక్. ఇది ఒకప్పుడు లారీలన్నీ ఇక్కడ ఆపుకొని నైట్ టైం డిన్నర్ చేయడానికి ఆగేవాళ్ళం. ఇటంతా డ్యామ్ పై నుంచి వచ్చి ఇటు చుట్టూ తిరిగి వెళ్ళాల్సిందే. అప్పుడు చెన్నై పోవాలన్నా, ఆంధ్ర పోవాలన్నా అటు వెళ్తే విజయవాడ, లేకుంటే ఇటు. ఇది వచ్చేటప్పటికి ఈ కెనాల్ ఫ్రెండ్స్. ఇది మనకు గుంటూరు వెళ్ళేది, గుంటూరు ప్రకాశం వెళ్ళే వాటర్ అనమాట. ఇది ఈ కెనాల్. ఇది దాదాపు 203 కిలోమీటర్ల ప్రయాణం చేసి లాస్ట్కి సముద్రంలో కలుస్తుంది ఫ్రెండ్స్. ఇది ఈ కాలువ వాటర్ ఎక్కువైనప్పుడు ఇంకా మనం ఆపుకోలేం కదా, అది కంపల్సరీ వెళ్ళి సముద్రంలోనే కలవాల్సిందే. ఎంత పెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్ట్ ఇది. అద్భుతమైన లొకేషను. కాకపోతే డెవలప్మెంట్ లేదు ఫ్రెండ్స్. ఇది మరి ఇంతకుముందు ఉన్నంత డెవలప్మెంట్ లేదు. ఇప్పుడైతే కొంచెం నాకు కలకల అనిపించలేదు. డ్యామ్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. అక్కడ ఇందాక మీకు లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ చెప్పాను కదా ఫ్రెండ్స్, అది కూడా దాదాపు 179 కిలోమీటర్ల దూరం ప్రయాణించి అది మళ్ళీ సముద్రంలోనే కలుస్తుంది. చూడండి డ్యామ్ ఎలా ఉందో, మొత్తం అద్భుతమైన డ్యామ్ ఇది. ఈ డ్యామ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది ఆచార్య నాగార్జునుడు ఆయన పేరు మీద, ఈ కొండల పేరు మీద కలిపి నాగార్జున సాగర్ అని పెట్టారంట. ఎందుకంటే ఆ వాటర్ తోటి సాగరు. ఆయన నాగార్జునుడు, ఆయనది ఏంటంటే పెద్ద విశ్వవిద్యాలయం ఉండేదంట ఫ్రెండ్స్. ఆ వాటర్లో పోయిందంట మొత్తం ఊరంతా. ఆ విశ్వవిద్యాలయంలో ఉన్న హిస్టరీ అంతా తీసి ఆ నాగార్జున కొండలో మ్యూజియంలో పెట్టారంట. ఆ మ్యూజియానికి పోదామంటే నాకు ఈరోజు బోట్ లేకపోవడం వల్ల పోలేకపోయాను. అందువల్ల నేను అది మిస్ అయిపోయాను, మీకు చూపించలేకపోతున్నాను నేను. డ్యామ్ మాత్రం చూడండి, ఆ నాగార్జునుడి పేరు మీదనే ఆచార్య నాగార్జున కొండ అని చెప్పేసి, తర్వాత నాగార్జున సాగర్ అని చెప్పేసి దీనికి పేరు పడింది. 1300 కోట్లతో ఆ రోజుల్లోనే నిర్మించారంట ఫ్రెండ్స్. ఇది కొన్ని వేల మంది కార్మికులు కూడా దీనివల్ల కాలం చేశారంట. వాళ్ళకు కూడా మనం రుణపడి ఉండాలి. ఎందుకంటే వాళ్ళ కష్టం ఈరోజు మనం ఆ ఫలితాన్ని అనుభవిస్తున్నాం ఫ్రెండ్స్. నిజంగా వాళ్ళు ఎంతో శ్రమ కోర్చి ఈ కట్ట కట్టారంటే మామూలు విషయం కాదు. అప్పట్లో ఏముంది, పైసా 2 పైసలు కూలీలు ఇచ్చేవాళ్ళు ఫ్రెండ్స్. మా నాన్నగారు కూడా దీంట్లో కూలీగా పనిచేశాడంట. ఆయన చెప్తుంటే ఆశ్చర్యపోయాము మేము. ఈరోజు అది మనకు ఒక మెమరీ లాగా ఉంది. కొన్ని వేల మంది కార్మికుల శ్రమ ఫలితం నాగార్జున సాగర్ డ్యామ్ కన్స్ట్రక్షన్ అనమాట. దీనికి చెప్పుకుంటే చాలా హిస్టరీ ఉంది ఫ్రెండ్స్. ఆ బుద్ధ భగవానుడిది హిస్టరీ ఉంది. ఆయన శిష్యుడే ఆచార్య నాగార్జునుడు. ఆయన చాలా పెద్ద విశ్వవిద్యాలయం కట్టిస్తే ఎక్కడెక్కడి నుంచో దేశ విదేశాల నుంచి వచ్చి అప్పట్లో ఇక్కడ చదువుకునే వాళ్ళంట.
ఇది ఒక టైంలో 1911లోనే బ్రిటిష్ వాళ్ళు దీన్ని కట్టాలని ప్లాన్ చేశారంట. ముక్త్యాల రాజా గారు అనే పెద్ద ఆయన ఈ ప్రాజెక్ట్ని కట్టడం కోసం చాలా శ్రమించాడంట ఫ్రెండ్స్. ఎందుకంటే ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓం నమః శివాయ.